బ్యారేజీ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదు, అది ఓన్లీ మెయింటెనెన్స్ లోపమే అని చెప్పినటువంటి కేసీఆర్ కి ఇగో ఇట్లా జరుగుతూ ఉంటాయి అని చెప్పడం మాత్రం ఆ రోజు అది మాకేం సంబంధము, అదొక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చినాము, కట్టిండ్రు. సో కట్టిన తర్వాత 1,00,000 కోట్ల ప్రాజెక్టుల ఉన్నటువంటి ఆ రిజర్వాయర్లు ఆ ఏవైతే ఉన్నాయో వాటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర ఏదైనా సమస్య వస్తే వాటిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. అది అప్పుడున్నప్పుడు మాది, ఇప్పుడున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. రిపేర్ చేసి నడిపించాల్సింది పోయి, రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందించాల్సింది పోయి, కాంగ్రెస్ కావాలని మమ్మల్ని బదనాం చేయడానికి కంకణం కట్టుకుంది. అందుకోసమే ఇప్పుడు ఆ పిల్లర్లు కుంగడం వల్ల రైతులకు అన్యాయం చేయడంతో పాటు బీఆర్ఎస్ ఎట్లా బదనాం చేద్దామనే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. అందుకోసమే దానిపైన న్యాయ విచారణ కూడా కంటిన్యూ చేస్తా ఉంది. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన నిరంతర ప్రక్రియ. ఏ ప్రాజెక్ట్ అయినా సరే మెయింటెనెన్స్ చేస్తా ఉండాలి తప్ప